హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పరమాన్నాన్ని పాలు విరగకుండా కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఒక్కోసారి బెల్లంలో చిన్న పులుపు ఉండడం వల్ల బెల్లం వేసిన తర్వాత పాలు విరిగిపోతూ ఉంటాయి. దానివలన పరమాన్నం టేస్ట్ అంతా పోతుందనమాట. అలాంటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలాంటి బెల్లం వేసినా సరే పాలు విరగకుండా పరమాన్నం కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా బియ్యాన్ని రాళ్ళు డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని 2 సార్లు వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే పరమాన్నానికి చాలా బాగుంటాయి. అలానే జనరల్గా మనము బిర్యానీ కానీ పులిహోర కానీ చేసేటప్పుడు పాత బియ్యాన్ని తీసుకుంటామండి. అలా కాకుండా ఈ పరమాన్నానికి స్పెషల్గా కొత్త బియ్యం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కొత్త బియ్యం తీసుకున్నాను. అలానే చిన్న రైస్ అంటే జొహా రైస్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. నేను స్పెషల్గా పాయసం కోసం కానీ కీరు ఇలా పరమాన్నం కోసం స్పెషల్గా వీటిని వాడుతూ ఉంటానన్నమాట. మన ఇష్టం ఏవి తీసుకున్నా బాగుంటాయి. ఇవైతే మరి కాస్త టేస్ట్ స్వీట్నెస్ కూడా వస్తుంది. తర్వాత ఇలా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోని ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేస్తున్నాను. దానికోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను ఎక్కువగా జీడిపప్పుని కిస్మిస్ని వేస్తానండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే కోకోనట్ డ్రైగా మనకి దొరుకుతాయి కదా మార్కెట్లో, అవి వేసుకోవచ్చు. బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఒకేసారి ఫ్రై చేయకుండా ముందు జీడిపప్పుని వేసుకొని సిమ్లోని మాత్రమే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఎండింగ్లోని కిస్మిస్ వేసుకుంటే నల్లగా మాడిపోకుండా ఉంటాయన్నమాట. స్టవ్ మాత్రం హీట్లో పెట్టద్దు, సిమ్లోనే పెట్టుకోండి. ఇలా వేసేసి వెంటనే వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేయాలి. అలానే వదిలేసినట్లయితే ఎర్లీగా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత అదే గిన్నెలోని నేను వాటర్ వేస్తున్నాను. జనరల్గా అయితే మనము పూర్తిగా పాలుతో తయారు చేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే పాలు నీళ్లు సమానంగా తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ రైస్లోనే కుక్ చేస్తానండి. ఈ ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అలానే రైస్ని బట్టి మనం గమనించుకొని వాటర్ కూడా వేసుకోవాలి. నేను ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి డబల్ క్వాంటిటీలోని వాటర్ వేసాను. అలానే డబల్ క్వాంటిటీలోని తర్వాత మిల్క్ వేస్తాను అనమాట. గ్లాసుకి 4 గ్లాసుల చొప్పున పాలు నీళ్లు సమానంగా తీసుకుంటే పరమాన్నం చాలా బాగుంటుంది. మనకి కాస్త లూజ్గా కావాలి అనుకుంటే మరొక 1 గ్లాసు ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. కొంతమందికి టైట్గా ఇష్టపడతారు పరమాన్నాన్ని, మరి కొంతమంది కొంచెం లూజ్గా ఇష్టపడతారనమాట. అలా మన ఇష్టానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కొలతల ప్రకారం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అలానే పరమాన్నానికి ఈ రైస్ ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత నేను ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పాలను ముందుగానే కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ పాలు కూడా వేసేసుకొని మరొక 10 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరి కాస్త టేస్టీగా ఉండడం కోసము పరమాన్నంలోని కొంచెము ఇలాచీని క్రష్ చేసి వేస్తున్నాను. ఇలాచీ మీరు పౌడర్లా కూడా వేసుకోవచ్చండి. నాకు మరీ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చదనమాట, స్వీట్ ఎక్కువగా అయినట్టు అనిపిస్తుంది. అందుకు కానీ జస్ట్ ఇలా క్రష్ చేసి వేసాను. మీరు పౌడర్లా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అలానే మరి కాస్త రుచిగా రావడం కోసము చిన్న కలర్ఫుల్గా కనబడడం కోసం మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మరొక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ సిమ్లోని మాత్రమే ఉడికించుకొని తర్వాత బెల్లాన్ని మనము ముందుగానే తురుము పెట్టుకోవాలి. అలానే ఈ పరమాన్నంలో మీరు వాడే బెల్లంలోని ఇసుక కానీ డస్ట్ కానీ చిన్న పులుపు కానీ ఉప్పు కానీ ఉంది అనిపించినట్లయితే మాత్రము ముందుగానే కరిగించుకొని వడపోసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత ఇలా పాలు నీళ్లు వేసిన రైస్ దగ్గరగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కానీ కరిగించుకున్న బెల్లాన్ని కానీ వేస్తే పాలు విరగకుండా కమ్మగా ఉంటుందన్నమాట. ఎట్టు పరిస్థితుల్లో కూడా స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బెల్లం మాత్రం వేయకూడదు. అలా వేయడం వల్లనే పాలు విరిగే అవకాశం ఉండి ఈ పరమాన్నం అనేది టేస్టే ఉండదన్నమాట. ఈ పాలు రైస్ అంతా సపరేట్ అయిపోతుంది. జనరల్గా మనము సాల్ట్ వేసిన పులుపు వేసిన పాలల్లో విరిగిపోయే అవకాశం ఉంటుందని మనకి తెలుసు కదా. ఈ చిన్న టిప్ ఫాలో అవడం వల్ల పాలు విరిగే ఛాన్సే ఉండదన్నమాట, మనం ఎలాంటి బెల్లం వేసినా సరే. అలానే ఈ అన్నంలో ఉన్న వేడే సరిపోతుందండి బెల్లం కరగడానికి. లాస్ట్లో నేను చిటికెడు సాల్ట్ని వేస్తున్నాను. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంతమంది పరమాన్నంలో కానీ స్వీట్ రెసిపీస్లో కానీ సాల్ట్ వేసుకోరనమాట.
అలానే మరి కాస్త టేస్టీగా ఉండడం కోసము టెంపుల్ స్టైల్లో రావాలి అంటే తప్పకుండా ఇందులో పచ్చకర్పూరాన్ని వేసుకుంటే మరి కాస్త మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుంది. ప్రస్తుతం నా దగ్గర లేదు కనుక వేయటం లేదు. ఇలా చక్కగా దగ్గరికి మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా ఈజీగా కరిగిపోతుంది. మీరు తయారు చేసేటప్పుడు బెల్లం కరగలేదు కదా అని చెప్పి స్టవ్ ఆన్ చేసినట్లయితే మరలా పాడయ్యే అవకాశం ఉంటుందండి. జాగ్రత్తగా గమనించుకొని తయారు చేసుకోవాలి. ఎండింగ్లోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజు ఇలా కిస్మిస్ని వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పరమాన్నము చల్లగా అయినా సరే గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే బెల్లం వేసి మిక్స్ చేసిన తర్వాత 1-2 టీ స్పూన్లు నెయ్యిని వేసుకున్నట్లయితే దగ్గరగా అవ్వదనమాట. అంటే గట్టిగా అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదనమాట. ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దేవుడికి పెట్టిన తర్వాత మనం తినడమే. రేపు రథసప్తమి కదా, మనందరికీ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ పరమాన్నాన్ని కూడా రథసప్తమి రోజు చాలామంది ఆరు బయట చేస్తూ ఉంటారనమాట. సూర్యకిరణాలు తగిలేటట్టు ఆవు పిడకలు పెట్టి. అదేంటో తెలియదు కానీ దేవుడి కోసం చేసిన ప్రతి ప్రసాదం కూడా రుచి చూడకపోయినా సరే చాలా కమ్మగా వస్తుందన్నమాట. మీరు కూడా తప్పకుండా బెల్లం పాలుతో తయారు చేసిన పరమాన్నం విరగకుండా ఉండాలి అంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా కమ్మగా వస్తుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.